హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. పుష్పతో పోరుకు షెకావత్ వచ్చాడు. ఇక ప్రభాస్ బిజీ. ముగ్గురు హీరోలతో తెలుగులో గరుడన్. వీరమల్లుతో అనుపమ్ ఖేర్. డబుల్ స్మార్ట్ నుండి బిగ్ బుల్ గీతం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. పుష్పతో పోరుకు షెకావత్ వచ్చాడు. పుష్ప 2తో థియేటర్లో సందడి చేయనున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర లుక్ను విడుదల చేశారు. తొలి భాగంతో పోల్చితే ఈ రెండో భాగంలో బన్నీ, ఫహాద్ల మధ్య నడిచే పోరు మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్తో హీరోతో పాటు ముఖ్య తారాగణంపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రభాస్ బిజీ. కొన్నేళ్లుగా విరామంలో ఉన్న ప్రభాస్ మళ్ళీ బిజీ కానున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న ఆయన కొత్త సినిమా ఈ నెల 17న ప్రారంభం కాబోతోంది. చిత్రీకరణ కూడా ఈ నెలలోనే మొదలు పెడతారు. మరోవైపు రాజా సాబ్ సినిమా కొత్త షెడ్యూల్ కూడా ఈ నెలలోనే షురూ అవుతుంది. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో సెట్స్పై ఉంటాయి కాబట్టి ప్రభాస్ చిత్రీకరణతో బిజీ కానున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరు ప్రచారంలో ఉంది. ప్రభాస్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. ఇవి కాకుండా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్టు సమాచారం. సలార్, కల్కి 2898 AD చిత్రాల కొనసాగింపులు ఉండనే ఉన్నాయి. వీరమల్లుతో అనుపమ్ ఖేర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా జ్యోతికృష్ణ దర్శకత్వంలో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త ప్రకటన బయటకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును పంచుకుంది. పవన్, అనుపమ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయని తెలిపింది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రారంభించనున్నారు. డబుల్ స్మార్ట్ నుండి బిగ్ బుల్ గీతం. డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్ వినోదంతో ఉన్న సినిమా డబుల్ స్మార్ట్. దీన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారన్నారు రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. పూరి కనెక్ట్ సంస్థ నిర్మించింది. కావ్య థాపర్ కథానాయిక, సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా ఈ నెల 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని బిగ్ బుల్ అనే గీతాన్ని గురువారం ముంబైలో విడుదల చేశారు. ఇది సంజయ్ పోషించిన బిగ్ బుల్ పాత్ర నేపథ్యంలో వచ్చే గీతం. దీంట్లో సంజుతో కలిసి రామ్, కావ్య కూడా కాలు కదిపారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా పృథ్వీచంద్ర, సంజన కల్వంజే సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ఇందులో సంజయ్ దత్ పాత్ర హైలైట్గా ఉంటుంది. ఆ పాత్రను ఆయన తప్పితే మరొకరు చేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో చార్మి, మాన్యత, కావ్య, ఆలీ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు హీరోలతో తెలుగులో గరుడన్. విజయవంతమైన తమిళ చిత్రం గరుడన్
తెలుగులో పునర్నిర్మితం కానుంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు నిర్మాత కె రాధామోహన్. ఈ సినిమాకి నాంది ఫేమ్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహించనున్నారు. ఆసక్తికరమైన కలయికలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలను త్వరలోనే తెలుసుకుందాం. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.